ఉన్నారో నాకు తెలియదు. పరివర్తన చెంది వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారితో పార్టీ సిద్ధాంతాలతో నడుస్తామంటే వచ్చేయండి. మంచి మంచి ఇప్పటికైనా మీరు మంచిగా మారి ఏంటి కాదు డైరెక్ట్ గా చేసిన తప్పులన్నీ వినండి నాగబాబు నాగేంద్ర గారు, డైరెక్ట్ గా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారండి. కేతిరెడ్డి గారు అసలు ఆయన ప్రతిరోజు ఎంత వైరల్ అవుతుంటాయి ఆయన వీడియోలన్నీ కూడా, ఏదో ప్రజా సంస్థలు. నేను ఇప్పుడు మీరు అనేదానికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. కేతిరెడ్డి గారు ఎటువంటి విధంగా జగన్ గారికి ఫర్గా ఉంటారు, ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు, ఎటువంటి విధంగా ఉదయం మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటూ గుడ్ ఈవినింగ్ తిరుగుతాడో మీకు తెలుసు. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తెలుసా? 100% పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, నీచంగా ఇవే పార్టీని నాశనం చేసినాయి అంటే వ్యక్తిగతంగా మాట్లాడడం. వాళ్ళు చాలా చెప్పాడు. ఆ 4 పాయింట్లు 5 పాయింట్లో మీరు కావాలంటే వినండి. చిన్న పిల్లలని విన్నాడో లేదో పంపిస్తా. అంటే వాళ్ళ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అనలైజ్ చేయాల, కానీ వీళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారు. ఇదే బాబు పరిస్థితి అని. రెండోది, చిన్నపిల్లడానికి ఒక మాట చెప్పాలి. నేను చివరి ఒక ఛాన్స్ అయితే నాకు ఇవ్వాలి సార్. తాతగాని డిప్యూటీ సీఎం అంటే ఎస్, నేను 100% ఏం చేత కాదు అంటే 7 అన్నమయ్య జిల్లాలో 7 జిల్లాలు ఉంటే అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి లాగా 7 జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లను పుష్పాలను పెంచి పోషించి ఆ నియోజకవర్గాలకు డబ్బులు పెట్టే వాళ్ళుగా తయారు చేసి రౌడీ మూకలుగా చేయడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చేత కాదు. అక్కడ వాళ్ళ సామాన్యులు ఒక పాలు చింతపండుతో సహా వాళ్ళ మీద తల మీద ఇనప పాదం పెట్టి మనం చెప్పినట్టే బ్రతకాలి అని చెప్పి రౌడీజాన్ని రుద్దడం పవన్ కళ్యాణ్ గారికి చేత కాదు. అంటే అందరూ పెద్దిరెడ్డిలాగా రౌడీజం చేయాలా, పెద్దిరెడ్డిలాగా చేయాలంటే ఇందాక సార్ ఒక మాట అన్నాడు, పులివెందుల ఇక్కడ వచ్చి కన్సిస్టెంట్ గాని. మీరు ఒక్కసారి నేను వర్మ గారిని, ప్రసాద్ సార్ గారిని, చిన్నపిరెడ్డి అన్నాను కూడా నేను పిలుస్తున్నా, మా జిల్లా కాబట్టి ఉమ్మడి కడప జిల్లా. ఒకసారి పులివెందులకు రండి, ప్రజలతో మాట్లాడండి, మమేకమైంది. ఎలా గెలుస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ప్రజాస్వామ్యంగా ఓట్లకి వెళ్ళలేకపోయినారు. అలాగే ఒకసారి పొంగనూరుకి రండి, వాట్ ఈజ్ వాట్ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోండి. ఇప్పుడు వాటి మీద కూడా ఒక మాట మాట్లాడితే వాటి మీద కూడా మీకు ఒక కన్సర్న్ ఉంటే, వాటి మీద అంటే అక్కడ బతికే ప్రజల మీద, వాళ్ళ బ్రతుకుల మీద, వాళ్ళ జీవనాల మీద కూడా మీలాంటి వ్యక్తులకు కన్సర్న్ ఉంటే మేము హ్యాపీ. మీరు కేతిరెడ్డి గారి ఇంటర్వ్యూ ఆద్యంతో మీరు వింటే కూడా నేను అందులో ఒక హైలైటింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. అది విషయం కన్నా మీరు ఇవాళ కడప విషయం ఒకటి మాట్లాడారు. మీరు తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా కన్సిస్టెన్సీ ఇన్ బిట్వీన్ 30 to 35% ఓటు బ్యాంక్ వాళ్ళకి స్థిరంగానే ఉంది. గెలుపోవటములు కాదు, గెలవట్లేదు, అది వేరే సంగతి. బట్ కడపలో స్థిరంగా ఓటు బ్యాంక్ ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ రాజశేఖర రెడ్డి గారు అవనండి, లేదా జగన్మోహన్ రెడ్డి ఎవరండి, వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న ఓటు బ్యాంక్ అయితే ఉంది. దాన్ని సస్టైన్ చేసుకోవడంలో వీళ్ళు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే బీటెక్ రవి ఎమ్మెల్సీ ఎలా గెలిచాడండి అక్కడ? సో అంచేత రాజకీయాల్లో మీరు అన్నట్టు కన్సిస్టెంట్గా అక్కడ నియోజకవర్గాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నంత మాత్రాన ప్రజా వ్యతిరేకత లేదు, లేదా ప్రజలు మమేకమే వాళ్ళకే తిలోదకాలు ఇస్తారన్న తప్పు. తర్వాత కేతిరెడ్డి గారి ఇంటర్వ్యూలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయనతో ఎలానే వెళ్తున్నాం. ఆయన మిగిలిన రాజకీయ నాయకులు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి విషయం మీరు ఎలా కన్ఫైన్ చేసుకుంటున్నారో కేతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే కితాబు ఇచ్చారు. మీరు ఉంటారు ఇంటర్వ్యూలో. అదర్వైజ్ మిగిలిన రాజకీయ నాయకుల్లాగా ఆయన మెలోడౌన్ అవుతూ దానికి అనుగుణంగా ఇలా ఈల్డ్ అవుతాడు అలా అన్నప్పుడు మాకు ఆయనతో ఉండవలసిన అవసరం లేదు, అలాగే ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటామని ఆయనే చెప్పాడు. సో అంచేత రెండింటికి బ్యాలెన్స్ చేయడంలో కేతిరెడ్డి చాలా పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ ప్లే చేశాడు. మూడోది ఏంటంటే ఆయన పార్టీ మారే అంత ఇదేంటి కదా మైసూర్ రెడ్డి కుటుంబం